కనీస వేతనం కోసం అంగన్వాడీలు చేస్తున్న దీక్ష 6వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా అంగన్వాడీ వర్కర్లు 56,000 సెంటర్లలో విధులు బహిష్కరించి రోడ్డెక్కారు. తాము కనీస వేతనం గురించి అడిగితే చర్చల్లో ఉన్న జీతంతోనే సర్దుకొని వెళ్లాలంటూ అధికారులు చెప్పడం దారుణమని అంగన్వాడీ నాయకులు అంటున్నారు. తెలంగాణ కంటే ఒక్క 1,000 రూపాయలు ఎక్కువగా వేతనమిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పారని మండిపడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. అంగన్వాడీలు రోడ్డెక్కారు. గత 5 రోజులుగా వారు తమ నిరసన దీక్షలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా 1,00,000 మందికి పైగా 56,000 సెంటర్లలో పనిచేసే 1,00,000 మందికి పైగా సిబ్బంది తమ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం 26,000గా ఇవ్వాలని, అదేవిధంగా గతంలో ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నిన్న మంత్రులతో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. మరోవైపు ఏదైతే సచివాలయాల సిబ్బంది బలవంతంగా అంగన్వాడీ సెంటర్స్ను బలవంతంగా తెరిపిస్తూ వాటి కార్యక్రమాలు కొనసాగిస్తున్న పరిస్థితి రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఈ విషయాల్లో మనతో మాట్లాడడానికి కొంతమంది అంగన్వాడీ సిబ్బందితో పాటు సిఐటియు నాయకుడు కందారపు మురళి ఉన్నారు. సార్ చెప్పండి, 5 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. నిన్న సీఎం మంత్రులు కూడా చర్చలు కొనసాగించిన పరిస్థితి. అయితే ఎలా ఉంది ప్రస్తుతం? అంటే ఆశాజనకంగా ఉన్నాయా చర్చలు? ఏం జరుగుతుంది? ప్రభుత్వం చాలా బాధ్యత రాహిత్యంగా ఉంది. ప్రభుత్వం ఏమాత్రం కనీసమైనటువంటి విచక్షణ పాటించి వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పరిష్కారం చేయాలన్న ఆలోచనలో లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న స్వయంగా చీఫ్ సెక్రటరీతో పాటు మరొక 3 మంత్రులు, బొత్స సత్యనారాయణ గారు, ఇంకొక 2 మంత్రులు చర్చల్లో పాల్గొన్నారు. వాస్తవంగా మేమంతా అనుకున్నది ఏమంటే, ఒకేసారి 3 మంత్రులు, చీఫ్ సెక్రటరీ చర్చలకు వస్తున్నారంటే ఏదైనా కొన్ని ప్రతిపాదనతో వస్తున్నారేమో అని చెప్పి సహజంగానే అందరూ భావిస్తారు. అంగన్వాడీ టీచర్లు కానీ, సిఐటి నాయకత్వం మేమంతా కూడా అదే భావించాం. దురదృష్టం ఏంటంటే మళ్ళీ అదే పాట చీఫ్ సెక్రటరీ మాట్లాడింది రోజు ఏం మాట్లాడారో అదే పాట మంత్రి పాడినారు. ఇప్పుడు ఒక బృందంగా మంత్రులు అందరూ కూర్చొని ఇదే పాట పాడటం అనేది మాని బాధ్యత రాహిత్యమైనటువంటిది. ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుందా లేదు ఏకపక్షమైనటువంటి పద్ధతుల తప్ప అర్థం కానటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి నెలకొంది. దాదాపు 56,000 సెంటర్లు మూత వేసి 1,00,000 మందికి పైగా ఈ అంగన్వాడీ సిబ్బంది మొత్తం వీధుల్లో ఉంటే వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళ పట్ల ఏ రకంగా వ్యవహరించాలన్నటువంటి విచక్షణ కూడా లేకుండా వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాడు, తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా మేము ఇస్తామని చెప్పాడు. ఎన్నికలకు ముందర చెప్పాడు, ఎన్నికల తర్వాత చెప్పాడు. వాళ్ళ సమస్యలన్నీ మేము పరిష్కారం చేస్తామని చెప్పారు. చెప్పడమే కాకుండా ఇప్పుడు దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టడము, తలుపులు బద్దలు కొట్టడము చేసే కార్యక్రమాన్ని వీళ్ళంతా అంగన్వాడీ టీచర్లు చేసేదేముంది, ఆయాలు చేసేదేముంది, మేము సచివాలయాల ద్వారా మొత్తం వీటిని నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ఉద్యమం మీద ఒక నిర్బంధాన్ని ప్రయోగించడానికి ఈరోజు పూనుకుంటా ఉంది. ఇది అట్టర్ ఫెయిల్యూర్. వీళ్ళు చేయాలనుకున్నటువంటిది ఎక్కడా కూడా సక్సెస్ కాలేదు. వాలంటీర్లు ఏం చేస్తారు? వీళ్ళు పిల్లల్ని ఆర్గనైజ్ చేసి లేదంటే తల్లికి మారు తల్లిలాగా వీళ్ళు చూసుకుంటున్నటువంటి పరిస్థితి పోయి ఈ వాలంటీర్లు వచ్చి బిడ్డల్ని ఎత్తుకొని వాళ్ళు ఏమైనా చూస్తారా, లేదా పాసు పోతేనో లేకపోతే అక్కడ చిన్న ఇవి విసర్జన చేస్తేనో వాటన్నిటి కడిగే ఈ లక్షణం వీళ్ళకుందా? ఇట్లాంటి వాళ్ళని బెదిరించడం కోసం, భయపెట్టడం కోసం చేశారు. కానీ అంగన్వాడీలు ఏమాత్రం బెదురు లేకుండా, బెనుకు లేకుండా వాళ్ళు స్థిరంగా నిలబడ్డారు. ఒక్క సెంటర్ను కూడా తెరిపించలేకపోయింది ఈ ప్రభుత్వం. అది వాళ్ళ ఫెయిల్యూర్. ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తక్షణం ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ ముఖ్యమంత్రి మొండి పట్టుదల విడనాడి బాధ్యతగా వ్యవహరించి అంగన్వాడీల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందంటున్నారు కొంతమంది నాయకురాలు. మీరు చెప్పండి అమ్మా, నిన్న చర్చలు జరిపారు, అయినా మీరు సానుకూలంగా లేరా, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి చర్చలు లేరు? ప్రభుత్వం ఆర్థికపరమైన అంశాలు తప్ప మిగతా ఏమన్నా అడగండి అని అంటుంది. మాకు కావాల్సిందే ఆర్థికపరమైన సహాయం, పెంపుదల. ఆ ఆర్థికపరమైన పెంపుదల కోసం మేము ఇన్ని రోజులు ఇంత కష్టపడి ఇన్ని నెలలుగా వాళ్ళకు మెమరాండాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళు, గడ్డం, చేతులు అన్నీ పట్టుకొని అడుక్కుంటే కూడా ఈ రోజుటి వరకు ఆర్థికపరమైన అంశం మాట్లాడొద్దండి అనడం ఏమైనా ఈ ప్రభుత్వానికి సబబుగా ఉందా? మా ఖజానా ఖాళీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాదు, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే అప్పుడు చూద్దాం, చేస్తాం కూడా కాదు చూద్దాం అంటే వాళ్ళ ఉద్దేశం మాకు ఇవ్వడానికి ఎవరికి మనసు రావట్లేదు అని అర్థం కదా. అటువంటప్పుడు మేమెందుకు మానాలి? పైగా గిల్లి జోలబాడుతున్నారు. మిమ్మల్ని పెరికేస్తామంటారు, ఖజానా ఖాళీ అంటారు. మీ 4-5 సెంటర్లను ఒక చోట పెట్టి నడుపుతామంటారు. మళ్ళీ మీరు మీకు మట్టి ఖర్చులు ఇస్తాము తగ్గండి అని అంటారు.
మిమ్మల్ని అందరినీ తీసేసి కొత్త వాళ్ళని చేర్పిస్తాము అంటారు, మళ్ళీ సమ్మె విరమించండి ఎలక్షన్ తర్వాత అంటారు. 4 గంటల సేపు ఇదే విధమైన చర్చలు జరిగాయి. ఇలాంటి చర్చలు చేసినా చెయ్యకపోయినా వేస్ట్ అని మా ఉద్దేశం. మమ్మల్ని పెరికేస్తారా, ఎంతవరకు పెరగలరో అది చూస్తాం. మేము కూడా న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నాము, సంప్రదింపులు చేస్తున్నాము, సానుకూలంగా ధర్నాలు చేస్తున్నాము, అడుక్కుంటున్నాము. మాకు కావాల్సింది ఇది అనేసి. మా వరకు వస్తే మాత్రం జీతం పెంచడానికి డబ్బులు లేదు. అసెంబ్లీ తలుపులు మూసేసుకొని వాళ్ళంతటా వాళ్ళు జీతాలు పెంచుకోవచ్చు, వాళ్ళంతటా వాళ్ళు పేపర్ బిల్లులు పెంచుకోవచ్చు, వాళ్ళంతటా వాళ్ళు అసలు వాళ్ళకి అసెంబ్లీలో ₹1 భోజనం, ₹5 భోజనం ఉంటుంది. మా వరకు వస్తే ఎంతవరకు వస్తుందండి? ఇది చాలా దారుణమైన విషయం కదా. మేము ఇవన్నీ కాదు, మాకు మీరు హామీ ఇచ్చిన ప్రకారం తెలంగాణ కంటే ₹1000 అధికంగా ఇవ్వమని అడిగాము. ఆయన ఇచ్చిన హామీనే అడుగుతున్నాము, మేము కొత్తగా ఏం అడగట్లేదు. తెలంగాణలో ఎంత ఉంది? తెలంగాణలో మొదట వాళ్లకు IR ఇచ్చారు, మళ్ళీ PRC వర్తింపజేస్తాము అని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 18,000 జీతం ఇస్తాము అన్నారు. మన దగ్గర ఎంత? మన దగ్గర 11,500. ఎంత తేడా ఉంది చూడండి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఒక కుటుంబం గడవాలి అని అంటే ఎంత కావాలి అనేది మీరే 26,000 నిర్ణయించారు. మళ్ళీ మా వరకు వస్తే 11,500. వీటన్నింటికంటే ఇంకొక దారుణమైన విషయం ఒకటి. చర్చలకు పోయినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు ఇంత జీతం ₹1,00,000 జీతం వస్తే మేము కేకులు కట్ చేసుకుంటాము, మీకు 11,000 జీతం వచ్చినప్పుడు మీరు చాక్లెట్లతోనో బన్నులతోనో సరిపెట్టుకోవాలి అన్నారు. అంటే దాని అర్థం ఏంటండి? మేము ఇలాగే చేస్తాము, మీరు మేము ఇచ్చిందంతా సర్దుకోండి అనే కదా. అంటే మిమ్మల్ని మేము లెక్క చెయ్యమనే కదా దాని అర్థం. వాటన్నింటికి వ్యతిరేకంగా మాకు జీతం పెరిగే వరకు ఈ సమ్మెను విరమించేది లేదు. అది ఏమన్నా జరగదు. మీరు లేకపోయినా సచివాలయ సిబ్బందితో నిర్వహిస్తామంటున్నారు. ఏమండి, నిన్న ఒక్క రోజే 3 గంటల సేపు స్కూల్ తెచ్చి పెట్టండి అంటే వాళ్ళకి చేతగాలే. ఒక బిడ్డను కంట్రోల్ చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు. అట్లాంటప్పుడు సచివాలయం సిబ్బంది ఏం చేస్తారండి? తెచ్చుకోమని చెప్పాం కదా, బిగాలు పగలగొట్టారు కదా, జరపనీయండి. ఎన్ని రోజులు జరుపుతారో మేము చూస్తాం. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీల వర్కర్ల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ముఖ్యంగా రాయలసీమలో కొన్ని చోట్ల పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యాలయాల తలుపులు పగలగొట్టి ఈ విధంగా బీరువాలు పెట్టి బీరువాల్లో ఉన్న సరుకును తీసి కార్యక్రమాలు నిర్వహించాలని చూశారు. కేవలం 3 గంటల పాటే ఆ కార్యక్రమం కొనసాగించారు. ఆ తర్వాత వీరి చేత కాకపోయిందంటూ కూడా అంగన్వాడీ వర్కర్లు అంటున్నారు. మొత్తం మీద అయితే తమ పోరాటం కొనసాగుతుంది. తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడని, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో 18,000 వేతనం ఇస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే దాన్ని మరింతగా పెంచుతానని కూడా అక్కడ వర్కర్లకు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల తర్వాత పెంచుతానంటూ నిన్న జరిగిన చర్చల్లో మరోసారి చెప్పిందని, కానీ ఈ విషయంలో తాము ఇప్పుడే తమ కనీస వేతనాన్ని పెంచాలి, తమ డిమాండ్లను కొనసాగించాలి, అప్పుడే తాము విధుల్లోకి వస్తాం, లేకపోతే తమ పోరాటం మరింతగా కొనసాగుతుంది, వారు పై బటన్ నొక్కితే తాము కింది బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా అంగన్వాడీ మహిళా వర్కర్లు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.